అందరికీ నమస్కారం. నేను మీ రాశి సతీష్. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బంగారం. ఈరోజు రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ సాంబార్ రైస్. దీన్ని బిసిబిల్లా బాత్ అని కూడా అంటారు. పిల్లల లంచ్ బాక్స్లోకి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అలా అయితే ఈ ఒక్క మసాలా రెడీ చేసుకుంటే చాలు. కేవలం 10 నిమిషాల్లోనే సూపర్ హెల్దీ సాంబార్ రైస్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోండి. అలాగే ఇంకొక గిన్నెలోకి 1/4 కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోండి. అలాగే నిమ్మకాయ సైజు చింతపండును కూడా నీళ్లు పోసి నానబెట్టుకోండి. మీరు చింతపండుని తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. ఇవన్నీ నానేలోపు సాంబార్ రైస్కి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకుని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక నేను చూపిస్తున్న మసాలాలన్నీ తీసుకోండి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 2 యాలకులు వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. దానిలోకి 4 గుంటూరు మిర్చి, కలర్ కోసం 5 బ్యాడిగి మిర్చి వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. చివరిగా కొంచెం కరివేపాకు, ఎండు కొబ్బరి 10 చిన్న ముక్కలు వేసుకొని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసి పూర్తిగా చల్లారనివ్వండి. మసాలాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఈ మసాలాలన్నీ నెల రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న పప్పు, బియ్యం వేసుకొని దానిలోకి కూరగాయలన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 చిన్న బంగాళదుంప ముక్కలు కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే ముల్లంగి, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, క్యారెట్ ముక్కలు, 1 కప్పు బీన్స్, 1/2 కప్పు బఠానీలు వేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఇంకా హెల్దీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మన పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు చివరగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. చూడండి, ఇప్పుడు రైస్ బాగా మెత్తగా ఉడికింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టుకొని దానిలోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని చిటపటమన్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు, కొంచెం క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒకసారి బాగా కలపండి. దానిలోకి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మగ్గించండి. చివరిగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ను 3 టేబుల్ స్పూన్లు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు చింతపండు రసం, కొద్దిగా బెల్లం కూడా వేసి 1.5 గ్లాసు నీరు పోసుకొని బాగా మరిగించండి. చివరిగా ఉడికించిన అన్నాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలపండి. చూడండి, సాంబార్ రైస్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. పైన కొంచెం మిక్చర్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం సబ్స్క్రైబ్ టు మా ఇంటి బంగారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.